ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 68వ పేజీ, 2వ అధ్యాయం, మొదటి బ్రాహ్మణం, 17వ మంత్రం. సహోవాచ జాతశత్రుః యత్రైష ఏతత్ సుప్తోభూత్ య ఏష విజ్ఞానమయః పురుషః తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ య ఏషోంతర్హృదయ ఆకాశః తస్మిన్ చేతే తాని యదా గృహ్ణాతి అథ హైతత్ పురుషః స్వపితి నామ తద్గృహీత ఏవ ప్రాణో భవతి. గృహీతా వాక్ గృహీతం చక్షుః గృహీతం శ్రోత్రం గృహీతం మనః. అజాతశత్రువు గార్గ్యుడికి బ్రహ్మ విద్య లేక కారణ విద్యని బోధిస్తున్నారు. ఈ జగత్తుకు బ్రహ్మ కారణం, ఆ కారణం తెలుసుకుంటేనే మోక్షం. అది తెలుసుకోకుండా ఆ కారణం యొక్క కార్యమైనటువంటి దేవతల గురించి, వారి ఉపాసన గురించి తెలుసుకున్నప్పటికీ కూడా చిత్తశుద్ధి, జ్ఞాన యోగ్యత వరకు మాత్రమే వస్తుంది, కానీ మోక్షం అనేటువంటిది సంభవించదు అని చెప్పినప్పుడు గార్గ్యుడు నాకు అటువంటి విద్యని నేర్పండి అని అడిగాడు. అప్పుడు అజాతశత్రువు అన్నాడు, మేము క్షత్రియులం, మీరు బ్రాహ్మలు, ఇది శాస్త్రానికి విరుద్ధం. అయినప్పటికీ మీరు అడిగారు కనుక నేను గురుస్థానాన్ని స్వీకరించను, కానీ మీకు నేర్పుతాను. మీరు కూడా శిష్యస్థానానికి రావడం అంటూ ఉండదు. గురు శిష్యలాగా అంటే విధిపూర్వకంగా వెళ్ళాలి గురువు దగ్గరికి. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని అలా వెళ్ళి విధిగా చదవాలి. అలాంటి విధి ఏం అక్కర్లేదు మీకు, మీరు అడిగారు కనుక నేను చెప్తాను. అప్పుడు ఆ గార్గ్యుడికి మనసులో ఎటువంటి న్యూనతాభావం లేకుండా ఉండడం కోసం చేతి పట్టుకొని భుజం మీద తడుతూ లేపి, రా తీసుకువెళ్తాను, నిన్ను చూపిస్తాను ఏమిటి ఆ బ్రహ్మతత్వం అని తెలియజేస్తానన్నాడు. చూపిస్తాను అన్నాడంటే ఒక ఉదాహరణ ద్వారా. ఆ విషయం తెలుసుకోవాలంటే కారణం బ్రహ్మ, కారణ స్థితి తెలుసుకోవాలంటే ప్రళయంలో మాత్రమే కారణం యొక్క స్థితి తెలుస్తుంది మనకు. మామూలుగా వ్యావహారిక జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇదంతా కార్యం, మనం చూసేదంతా కూడా జాగ్రత్త స్వప్నం, ఇవి రెండూ కూడా స్థూల సూక్ష్మం రెండూ కూడా ఇవి కార్యప్రపంచం.
ఈ కార్యప్రపంచంలో ఉంటూ కారణం తెలుసుకోవడం కష్టం. కనుక ఈ కారణం తెలియాలి అంటే ప్రళయం ద్వారానే తెలుసుకోగలం. ఎందుకంటే అన్ని కారణావస్థలో ఉంటాయి ప్రళయకాలంలో. ఆ కారణం గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రళయ అవస్థకి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మనకు తెలియదు. మరి ఇప్పుడు ప్రళయం రావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. ఎలాగైతే స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు. ఈ అంతరిక్షానికి వెళ్ళే వాళ్ళందరూ ఎస్ట్రోనాట్స్ అంటారు. ఈ పైకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ అంతరిక్షంలో కొన్ని ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళాలనుకునేవాళ్ళు. ఆ పైన భూమి ఆకర్షణ శక్తి ఉండదు, గ్రావిటేషనల్ పవర్ ఉండదు. అక్కడ మనుషులు తేలుతూ ఉంటారు. ఇక్కడ భూమి ఆకర్షణకు అలవాటు పడిన వ్యక్తులు అక్కడికి పోయి ఉండాలంటే కష్టం. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్ గ్రావిటేషన్ ఫోర్స్ లేకుండా ఉండేటటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తారు ఒక చోట. కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా, నో గ్రావిటేషనల్ ఫోర్స్, భూమి ఆకర్షణ శక్తి లేకుండా తయారు చేసుకుంటారు ఒక అట్మాస్ఫియర్. చేసుకొని అందులో ట్రైనింగ్ అవుతారట. భూమి ఆకర్షణ శక్తి లేకపోతే మనం ఏ విధంగా మనం మూవ్ చేయాలి, ఎలా ఎలా ఉండాలి అని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అంటే భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్సు లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వాళ్ళు అక్కడికి ఈజీగా వెళ్ళి అక్కడ సర్వైవ్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రళయం అనేటువంటిది ఆర్టిఫిషియల్గా ఇప్పుడు ఆయన చూపించాలి. ఒకటి ఎగ్జాక్ట్ ప్రళయం వరకు అది ఎప్పుడో వస్తుంది, చాలా వేల సంవత్సరాల తర్వాత. మరి ఇప్పుడు గార్గుడికి పాఠం చెప్పాలి కదా. కనుక నాయన మనకు రోజు ఒక చిన్న ప్రళయం ఉంటుంది, శాంపిల్ ప్రళయం. అదే లయం అన్నారు. నిద్ర, మనం పోయే నిద్ర ఒక చిన్న ప్రళయం లాంటిది, మినీ ప్రళయం. ఒరిజినల్ ప్రళయం ఈజ్ మ్యాక్సీ ప్రళయం, ఇది మినీ ప్రళయం. అక్కడ కూడా ఏమవుతుంది, ప్రళయం వచ్చినప్పుడు స్థూలం సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది, సూక్ష్మం కారణంలోకి వెళ్ళిపోతుంది, సమష్టిలో. ఆ చిన్న ఆ ప్రళయాన్ని మహాప్రళయం అంటారు దాన్ని. ఆ మహాప్రళయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన లయ ద్వారా అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి వ్యష్టిలో అర్థం చేసుకుంటే లయని, ప్రళయం కూడా అర్థం అవుతుంది. శాంపుల్ అన్నమాట. నాయన ఈ యొక్క లయని అర్థం చేసుకో. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు స్థూల శరీరం సూక్ష్మ శరీరంలోకి, సూక్ష్మ శరీరం కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది నిజంగా నువ్వు తెలుసుకోవాలంటే నిద్రపోవాలే. ఇప్పుడు ఆ నిద్రపోవడానికి మనం ఉపక్రమిస్తే అక్కడ ఏమీ తెలియదు మనకు, నిద్రలో ఏమీ తెలియదు. కనుక నిద్రను గురించి తెలుసుకోవాలంటే మెలకుతో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. నిద్రను గురించి తెలుసుకోవాలంటే నిద్రలో తెలుసుకుంటారా, మెలకుతో ఉన్నప్పుడు తెలుసుకుంటారా? మెలకు వచ్చినప్పుడే తెలుసుకుంటాం నిద్ర అనేది. మరి తెలియడం లేదు, కష్టంగా ఉంది. ఏమండి మెలకువతో ఉండి నిద్రను గురించి ఎట్లా తెలుసుకుంటాం అని. పోనీ నిద్రపోయి తెలుసుకో. నిద్రలో ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అప్పుడు ఏం తెలుసుకుంటావు నువ్వు? కనుక నాయన మెలకువతోనే ఉండి నిద్రపోయే వాడి దగ్గరికి పోదాం, వాడిని చూసి మనం తెలుసుకుందాం, నేను నేర్పుతాను పాఠం అని చెప్పి అలాగే ఒక రాజప్రసాదంలోకి తీసుకెళ్ళాడు. ఆయన భవనం ఉంటుంది కదా, అలా ఒక చోటికి తీసుకువెళ్ళి ఒక వ్యక్తి నిద్రపోతూ ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అతన్ని చేయి పెట్టి కదిపాడు ఆ వ్యక్తిని రాజుగారు. కదిపితే లేవలేదు. పేరు పెట్టి పిలిచారు, పాండరవాస, తెల్ల వస్త్రం లేసున్నటువంటి వాడివని, మహారాజని, ఏవేవో పేర్లు పెట్టి పిలిచారు. అలా పిలిచినా కూడా పలకలే. అప్పుడు రాజుగారు అన్నారు, ఈ వ్యక్తి ఎందుకు పలకడం లేదు అంటే ఎక్కడో ఉన్నాడు ఆ వ్యక్తి, కానీ పలకడంలా మనతో. కారణం ఏమిటి అంటే
ఈ మంత్రంలో చెప్పబడుతోంది. అతని కళ్ళు ఇంద్రియాలు బాహ్య వస్తువులను చూడకుండా అవి హృదయస్థానంలోకి వెళ్ళిపోయినాయి. చెవులు బాహ్యమైన శబ్దం వినకుండా ఆ చెవులు శ్రోత్ర ఇంద్రియం కూడా హృదయంలోకి వెళ్ళిపోయింది. అలాగే మిగతా అన్నీ కూడా వాక్కు, స్పర్శ, ఈ జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా, ప్రమాణాలన్నీ కూడా సద్దుమణిగినాయి. ఎందుకంటే ఆ ప్రమాణాల వెనకున్న మనస్సు సద్దుమణిగింది. సద్దుమణగడం అంటే ఏమిటి? నిద్రలోకి జారిపోయింది. తన కౌంటర్ని క్లోజ్ చేసుకుంది మనస్సు. తన కౌంటర్ని, బ్యాంకుల్లో కౌంటర్ ఓపెన్ చేస్తారు, ఇట్లా అంటే వాడు అది ఓపెన్ అవుతుంది. అట్లా మనస్సు కూడా తన కౌంటర్ని ఓపెన్ చేస్తే ఇంద్రియాలు ప్రమాణాలు అన్నమాట. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ప్రమాణాలు. ఈ ప్రమాణాలు పనిచేయడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే మనస్సు క్లోజ్ అవుతుందో ఆ ప్రమాణాలు వాటంతట అవి పనిచేయలేవు. అవి కూడా మనస్సుతో పాటు వెనక్కి వెళతాయి. వెళ్ళి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, సూక్ష్మ శరీరం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు, అవి పనిచేయవు. పని చేయకుండా అవన్నీ కలిసి హృదయంలోకి వెళ్ళిపోతాయి. హృదయంలోకి వెళ్ళడం అంటే ఏమిటి? ఇక్కడ స్వపితి అన్నారు ఈ మంత్రంలో. స్వ అంటే తన స్వస్వరూపము బ్రహ్మము అని అర్థం. స్వ అని అంటే ఆ స్వరూపం. అపితి అంటే లయ. తన స్వరూపమునందు లయించడమే స్వపితి అంటారు. ఆ ప్రమాణాలన్నీ లేనప్పుడు తన యొక్క స్వరూపంలో ఉంటాడు అన్నాడు. అప్పుడు అజాతశత్రువు ఏం చెప్తున్నాడంటే, ఆ స్వరూపంలో ఉండడమే. ఏ స్వరూపం? ఎవరిది ఆ స్వరూపం? ఆ స్వరూపమే నువ్వు. నువ్వే ఆ స్వరూపము. అదే నీ నిజస్వరూపము, బ్రహ్మము అని అర్థం. బ్రహ్మలయ అంటారు దాన్ని. నిద్ర అంటే లయ. ఎక్కడ లయిస్తున్నావు? ఎందులోనో లయిస్తున్నావు, ఎక్కడోనో ఉంటున్నావు. తస్మిన్ చేతే, అందులో నిద్రపోతున్నావు. ఎక్కడంటే బ్రహ్మలయ, స్వరూపలయ, నీ యొక్క నిజరూపం. మరల నా నిజ రూపంలోకి వెళ్ళిపోతే పర్మనెంట్గానా టెంపరీగానా? పర్మనెంట్గా వెళ్ళిపోతే పొద్దునే లేవవు అక్కడే, కానీ అది టెంపరీ, శాశ్వతం కాదు. అది 6 గంటలు 7 గంటలు నీ స్వరూపంలోకి వెళ్ళిపోతావు. మరలా ఉదయాన్నే లేవంగానే వేషం వేసుకుంటావు. నీ స్వరూపం నుంచి బయటకు వచ్చి గ్రీన్ రూమ్ నుంచి వేషం వేసుకొని వస్తావు. జాగ్రత్త పురుషుడిగా, భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా బయటికి వచ్చి వేషమే కదా. వేషం వేసుకున్నవాడు సత్యం, వేషం సత్యం కాదు. వేషం ఎవరు వేసుకున్నాడు? బ్రహ్మము. నేనే, నా నిజస్వరూపం బ్రహ్మమే. నిద్ర లేవగానే వేషం వేసుకొని భార్యగా, భర్తగా వ్యవహరిస్తాను, తల్లిగా, తండ్రిగా వ్యవహరిస్తాను. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ వేషాన్ని నిజం అనుకుంటున్నాం. ఈ వేషాన్ని, ఇది 12 కొన్ని ఎక్కువ గంటలు కదా పనిచేసేది, అది 6 గంటలే. ఇది డబుల్ దానికి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా పని చేస్తున్నాడే అనుకోండి. ఏమిటి 12 గంటలకు పైనే, దాదాపు 18-20 గంటలు. మనిషి 18 గంటలు వేసుకోండి వేషం వేసుకొని ఉన్నాడు. ఆ వేషాన్ని తన నిజం అనుకొని తన నిజస్వరూపం తెలియడంలే. కారణం ఏంటంటే నిద్రలో తన నిజస్వరూపంలో ఉన్నప్పటికీ కూడా తెలుసుకునేటటువంటి ప్రమాణాలు లేదు. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా పనిచేయడంలా ఇంద్రియాలు. అప్పుడు ఎలా తెలుసుకుంటాడు? ప్రమాణాలు ఉంటే కదా తెలుసుకుంటాడు. ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కదా, తెలుసుకునే అవకాశం లేదు. అందుకని మనం ఏం చెప్తాం? నిద్ర లేచిన తర్వాత నాకేమీ తెలియలేదండి, అసలు బాగా నిద్రపోయినాను, ఏమీ తెలియలేదు అని అంటాం మనం. ఎందుకంటే ప్రమాత లేడు, తెలుసుకునేవాడు లేడు, మనస్సు పనిచేయడం లేదు కదా, ప్రమాణాలు పనిచేయడం లేదు.
ఇంకా ప్రమేయం ఏం తెలుస్తుంది? ఏం తెలుసుకుంటావు నువ్వు? తెలుసుకోలేవు. అందుకనే నిద్రలో లయించేటప్పుడు ఈ చిదాభాస జీవుడు ఏం చేస్తాడంటే తాను తన స్వరూపానికి వెళ్ళిపోగానే మనస్సు, ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం కదా, చిదాభాస మనస్సులో అంతఃకరణలో ఏర్పడింది, అది తన చిత్తులో చేరిపోతుంది. చేరగానే ఈ యొక్క మనస్సు ఇంద్రియాలన్నీ కూడా హృదయ స్థానంలోకి వెళ్ళిపోతాయి. ఆ హృదయ స్థానంలో లయించే స్థానం చిదాభాస చిత్తులో చేరిపోవడమే లయం అంటారు. చిదాభాసగా మళ్ళీ వేషం కనుక ఏది వేషం ఏది నిజస్వరూపం గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి, ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వేషంలో ఉన్నామా నిజస్వరూపంలో ఉన్నామా? వేషంలో ఉన్నాం. నైట్కి వెళతాం నిజస్వరూపానికి. ప్రతిరోజు వెళ్ళేటట్లు పెట్టాడు చూడండి భగవంతుడు. అట్లనే తెలుసుకుంటామేమో నన్ను ఒక రోజుకి. వారానికి ఒకసారి పెట్టచ్చుగా, వారానికి ఒకసారి పెట్టాలి. ప్రతిరోజు పెట్టాడు. అప్పుడప్పుడు క్లాసులో కూడా వచ్చేట్లు పెట్టాడు. ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది. బస్సులో వస్తుంది, ట్రైన్లో వస్తుంది, కారులో వస్తుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. హాయిగా మన స్వగృహం అంటారు, స్వగృహానికి వెళతాం. దాని గురించి ఇంత విచారణ చేయాల్సిన అవసరం ఏంటంటే ఆ స్వగృహానికి వెళ్ళినప్పుడు నేను నా స్వగృహంలో ఉన్నాను, నా స్వరూపంలో ఉన్నానని తెలియకపోవడం వలన అది తెలుసుకోవాలంటే జాగ్రత్తలోనే తెలుసుకోవాలి. జాగ్రత్తలో చెప్తేనేమో ఈ ఇంద్రియాలన్నీ బయటికి పరిగెడుతున్నాయి, ఆలోచనలు, మనస్సు, బుద్ధి బయటికి పరిగెడుతోంది. గురువు గారి ట్రైనింగ్ ఇచ్చి 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 కొంతకాలానికి కూడా నువ్వు జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళవాకు, మెలకువతో ఉన్నా కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే విను, నేను చెప్పేదే విను, కాన్సన్ట్రేషన్గా విను. నిద్ర గురించి చెప్తున్నాను, నిద్రలోకి పోవాకు. మెలకువతో ఉన్నావు, బయటికి పోవాకు. బయట విషయాలు గ్రహించకూడదు, నిద్రలోకి పోకూడదు, కానీ నిద్ర గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? అది చెప్తున్నారు ఈ మంత్రంలో. సహ అజాతశత్రు ఉవాచ. ఏమని చెప్తున్నారు? ఎత్ర ఏషః ఏతత్ సుప్తః. ఎప్పుడైతే ఈ వ్యక్తి నిద్రిస్తున్నాడో, ఇక్కడ ఈ నిద్రించే వ్యక్తి సుప్తః అభూత్, నిద్రలోకి జారిపోయినాడు. ఏషః విజ్ఞానమయః పురుషః. ఈ విజ్ఞానమయ పురుష చిదాభాస జీవుడు, వ్యక్తి, ఆ మనిషి, ఆ వ్యక్తి చిదాభాస పురుషః. తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ. ప్రాణానాం అంటే ఆ ఇంద్రియాలని, మనస్సుని, అంతఃకరణం మొత్తాన్ని కూడా ప్రాణానాం విజ్ఞానేన చిదాభాస ద్వారా విజ్ఞానమాదాయ, విజ్ఞాన సామర్థ్యంని తీసేసుకున్నాడు. ఆదాయ అంటే ఏమిటి? ఈ ఇంద్రియాలను తెలుసుకునే శక్తి, వినే శక్తి, చూసే శక్తి, ఈ విజ్ఞానం సామర్థ్యాన్ని ఆదాయ, విజ్ఞాన సామర్థ్యాన్ని తీసుకున్నాడు. ఆదాయ యహ ఏషః అంతర్హృదయ ఆకాశే తస్మిన్ చేతే. ఈ చిదాభాసుడు జీవుడు ఈ యొక్క ఇంద్రియాల శక్తినంతా తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? హృదయాకాశంలోకి వెళ్ళిపోయినాడు. హృదయాకాశే శేతే. శేతే అంటే హాయిగా నిద్రపోతున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. హృదయ ఆకాశమునందు, మనకు హృదయంలో ఈ గుండె ఉంది కదా, ఆ గుండె లోపల కొంచెం స్థలం ఉంటుంది, గ్యాప్, ఆకాశం, చోటు, దాన్ని హృదయాకాశం లేక దహరాకాశం అంటారు. ఆ దహరాకాశంలో ఉంటుందిట ఎవరు? ఈ జీవుడు అక్కడ ఉంటాడు. టైర్డ్ అయిపోయినాను, పొద్దున్న నుంచి పని చేసి చేసి చేసి, చూసి చూసి చూసి, విని 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 చాలు బా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాడు. అలా వెళ్ళిపోయినప్పుడు శేతే, అప్పుడు ఏమైందిట? తాని యదా గృహ్ణాతి, ఆ యొక్క ఇంద్రియాలన్నీ కూడా గృహ్ణాతి, వెనక్కి తీసుకున్నాడు. అథ ఏతత్ పురుషః స్వపితి నామ. ఆ సమయంలో ఈ వ్యక్తిని నిద్రిస్తున్నాడు అని అంటాం.
ఎప్పుడైతే అతని ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, చూసే శక్తి, వినే శక్తి, పట్టుకునే శక్తి, నడిచే శక్తి, ఇవన్నీ సామర్థ్యాలన్నీ లోపలికి లాగబడినాయో, హృదయంలోకి వెళ్ళిపోయినాయో. ఎందుకంటే చిదాభాసం ఉన్నంతసేపు ఇవన్నీ పనిచేస్తాయి. చిదాభాస గనక జీవుడు గనక పని చేయకపోతే, చిదాభాస అంటే ఏంటి? చైతన్యం, చిత్తు యొక్క ఆభాసం, ఉనికి అప్పు తీసుకుంది కదా చిత్తు నుంచి, అది గనక పని చేయకపోతే, రెస్ట్ తీసుకుంటే ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమంటాం ఈ వ్యక్తిని? స్వపితి నామ, స్వరూపంలో ఉన్నాడు, తన స్వరూపంలో లయమై ఉన్నాడు అని అర్థం. మనం ఆ మాట మామూలుగా ఏమంటాం? నిద్రపోతున్నాడండి, అబ్బాయి ఉన్నాడంటే నిద్రపోతున్నాడండి అంటాం. వారు ఉన్నారండి ఇంట్లో అంటే నిద్రపోతున్నారండి అంటాం. అసలు నిద్రపోతున్నారంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయన స్వరూపంలో లయమై ఉన్నారండి అని అర్థం. అందుకని నిద్రపోయే వాళ్ళని లేపకూడదుట. వాళ్ళు బ్రహ్మానందంలో ఉంటారు. ఇక్కడ బ్రహ్మమే కదా, వాళ్ళ స్వరూపం కదా. నిద్రపోయే వాళ్ళని లేపితే పాపంట. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు ఆనందంగా బ్రహ్మస్వరూపంలో ఉంటే వాళ్ళని మళ్ళీ ఎందుకు ఈ జాగ్రత్త ప్రపంచంలోకి లాగుతావు? రాగ, ద్వేష, కామ, క్రోధ, భయం ఇవన్నీ వస్తాయి ఇందులో. కనుక పడుకున్నంతసేపు పడుకొని వాళ్ళే లేస్తారు. ప్రారంభం లేపుతుంది వాళ్ళని. ఏమంటే ట్రైన్ ఆగిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఏదో స్టేషన్ వచ్చిందంటే అట్లాంటి టైంలో ఓకే. మామూలుగా పిల్లల్ని కూడా మంచి నిద్రలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అరిచి మరీ లేపుతారు, కొట్టి మరీ లేపుతారు. శాస్త్ర ప్రకారం నిద్రపోయేవాడిని అలా లేపకూడదు. ఎంతో తప్పనిసరి అయితే నిదానంగా లేపాలి. 99% లేపకుండా ఉండడం బెస్ట్. తప్పనిసరిగా లేపాల్సి వస్తే అవసరం అన్నప్పుడే చాలా నిదానంగా లేపాలి. స్వపితి నామ తద్గృహీత ఏవ ప్రాణో భవతి. తద్గృహీత ఏవ, వాటిని తీసుకొని, ప్రాణ అంటే ఇక్కడ ఘ్రాణ అని అర్థం. ప్రాణ అంటే ఘ్రాణం. అవి దాన్ని తీసుకునే కదా, చిదాభాసన తీసుకునే కదా వాసన చూసేవాడు అని పేరు వీడికి. ఘ్రాణ. గృహీత వాక్, వినేవాడని. ఆ వినడం అనేది వెనక్కి లాక్కబడింది. లాగకపోతే వినేవాడు అంటాం. వాసన చూసేదాన్ని లోపలికి తీసుకోకపోతే వాసన చూసేవాడు అంటాం. ప్రమాత. వాసన చూసేవాడు ప్రమాత, వినేవాడు ప్రమాత, మాట్లాడేవాడు ప్రమాత. వాడు ప్రమాత అనేవాడు రెస్ట్ తీసుకోబట్టి ఇంద్రియాలు ఏమీ పనిచేయట్లేదు కాబట్టి ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అన్నీ కూడా అణిగి ఉన్నాయి. వాక్ భవతి. వాక్ గృహీత వాక్ ఏమేం తీసుకున్నాడు వెనక్కి అంటే శాంపుల్ చెప్తున్నారు. ఏవ గృహీత ప్రాణ, ఘ్రాణ ఇంద్రియం వెనుకకు తీసుకోబడింది. గృహీత వాక్, మాట్లాడమని అడగండి నిద్రపోయేటప్పుడు. మాట్లాడడమా? కొంతమంది నిద్రలో మాట్లాడుతుంటారు, అది వేరే విషయం. సోమ్ లాంగ్విజం అంటారు, లాక్విజం, సోమ్ లాక్విజం. నడిస్తేనేమో సోమ్ నాంబులిజం అంటారు. ఇవన్నీ. గృహీతం చక్షు, కళ్ళు కూడా వెనక్కి. కళ్ళు అంటే ఏమిటి? ఇంద్రియం, చూసే శక్తిని, సామర్థ్యాన్ని వెనుకకు లాక్కున్నాడు. గృహీతం అంటే వెనుకకు తీసుకోవడం. గృహీతం శ్రోత్రం, ఏమన్నా పిలిస్తే వినపడుతుందా? వినపడదుగా. ఇంద్రియాలను తీసుకున్నాడు. గృహీతం మనః, మనస్సు కూడా వెనకకు తీసుకోబడింది. కనుక ఈయన గారికి ఏమిటి టైటిల్ అన్నారు? స్వపితి అన్నారు, నిద్రిస్తున్నవాడు అని అర్థం. ఇప్పుడు ఈ ఉదాహరణ మనకు చక్కగా అర్థం అవుతుంది. ఎందుకంటే మనం రోజు పోతున్నాం కదా నిద్ర, మన అనుభవంలో ఉన్నది కాబట్టి. ఉపనిషత్తు చూడండి, అజాతశత్రువు చూడండి ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నారు ఉదాహరణ. ఈ ఉదాహరణ ద్వారా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది చాలా విశిష్టమైనటువంటి జ్ఞానం. మనకు నిద్రపోవడమే తెలుసు, కానీ జ్ఞానులకి నిద్రలో ఎట్లా జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి, నిద్ర విషయంలో నిద్రని అనాలిసిస్ చేస్తూ విషయాన్ని ఎలా తెలుసుకోవాలని చెప్పి మనకు అజాతశత్రువు చెప్తున్నారు. ఆయన మనస్సులో ఏముంది, ఏం చెప్పదలుచుకున్నాడు గార్గ్యుడికి? నువ్వు చేసేది హిరణ్యగర్భ ఉపాసన, కార్యం బ్రహ్మ, అనేకం, అసారం, అనిత్యం.
నేను చెప్పేటటువంటి స్వపితి ఆత్మతత్వం, బ్రహ్మతత్వం ఏకం, సారం, నిత్యం, సత్యం. కనుక ఇంద్రియాలన్నీ అనేక అసార, అనిత్య, అసత్యాల వైపు పరిగెడుతూ ఉంటాయి. దాని నుంచి నువ్వు మనసును వెనుకకు తీసినప్పుడే ఏక, నిత్య, సార, సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ ఏకసార నిత్య సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఈ ఉపాసనలు పెట్టారు. కానీ అది తెలుసుకొని నువ్వు అన్నీ తెలుసు అనుకుంటున్నావు నాయన. దీన్ని తెలుసుకోవాలి. వాటికి కారణమైనటువంటి ఈ కారణాన్ని తెలుసుకోవాలి. నేను గొలుసు తెలుసుకున్నాను, రింగు తెలుసుకున్నాను, గాజులు తెలుసుకున్నాను అని అంటే ఏం గొప్ప? గొలుసు తెలిస్తే గాజు తెలియదు, గాజు తెలిస్తే గొలుసు తెలియదు, ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. అనేకం కదా ఆభరణాలు. కానీ ఒక బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలిసినట్టే. కారణం తెలుసుకోవాలి. అది ఇక్కడ విశేషం అన్నమాట. తర్వాత మంత్రం చదువుతాం. ఇప్పుడు నిద్ర గురించి చదివాం. ఇంకోటి ఏమిటి? కళ గురించి చదువుతాం. అందరికీ కళ కనడం తెలుసు, కానీ కళ ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది కళలో అని తెలియదు. ఇప్పుడు కళ గురించి చదువుతాం. మన కళలోకి వెళ్ళక్కర్లేదు, కానీ కళ గురించి మనం తెలుసుకోగలం. ఏ విధంగా అంటే 18వ మంత్రం 69వ పేజీ. సయత్రైత స్వప్నయా చరతి తే హాస్య లోకాః తదుతేవ మహారాజ్ఞః భవతి ఉతేవ మహాబ్రాహ్మణః ఉతేవ ఉచ్ఛావచం నిగచ్చతి. స యథా మహారాజో జానపదాన్ గృహీత్వా స్వే జనపదే యథా కామం పరివర్తేత ఏవమేవైష ఏతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథా కామం పరివర్తతే. సహా 2 కరెక్షన్స్ ఉన్నాయి మంత్రంలో. ఒకటి స్వప్న్య అని ఉండాలి, స్వప్న అని ఉన్నది. పా కింద నకారం ఉండాలి. స్వప్న్యయా. రెండవ కరెక్షన్ ఏంటంటే జనపదాన్ అని ఉన్నది, జానపదాన్ అని ఉండాలి. సహా ఎత్ర ఏతత్ స్వప్నయా చరతి. ఎప్పుడైతే వ్యక్తి స్వప్నయా అంటే స్వప్నంలో ఉంటాడో, స్వప్నయా చరతి చరిస్తాడో అంటే ఆ స్వప్నంలో స్వప్నాన్ని కంటూ ఉంటాడు అని అర్థం. చరతి అంటే స్వప్నంలో స్వప్నాన్ని కంటూ చూస్తూ ఉంటాడు అని అర్థం. స్వప్నయా చరతి, స్వప్నయా. అప్పుడు ఏమవుతుంది, ఏమిటి విషయం అంటే తే హ అస్య లోకాః. అప్పుడు ఈ జీవులందరూ కూడా ఆ స్వప్నంలో, శాస్త్రంలో స్వప్న స్థితి అంటే ఏమిటో అని ఇక్కడే చెప్పారు. ఏ ఉపనిషత్తులో కూడా ఇంత వివరంగా చెప్పలేదు. అందుకని బృహదారణ్యకంలో చెప్పని విషయం లేదు, అన్నీ చెప్పబడి ఉన్నాయి. అస్య లోకాః. అస్య మీన్స్ జీవస్య, ఆ జీవులు వారి యొక్క, లోకాః అంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. జాగ్రత్తలో కూడా కర్మఫలాన్ని అనుభవిస్తారు. మెలకువతో ఉన్నప్పుడు మనం సుఖ దుఃఖాలు అనుభవించేవన్నీ కర్మఫలమే కదా.
స్వప్నంలో కూడా నిద్రపోయే స్వప్నంలో అంటే కల కనేటప్పుడు కూడా మనం సుఖ దుఃఖం అనుభవిస్తాం. మంచి స్వప్నం వస్తుంది, దుస్వప్నం వస్తుంది. భయం కలిగించే స్వప్నాలు వస్తాయి, దుఃఖాన్ని ఇచ్చేవి. మంచి కళలు వస్తాయి. కనుక ఆ కళలు సుఖ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నాయంటే అక్కడ కూడా మనం కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం. అంటే ఏమిటి? మెలకువతో ఉన్నప్పుడు కర్మఫలాలన్నీ కూడా పనిచేస్తున్నా కూడా అక్కడ మన ప్రయత్నం ఒకటి ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది, మన పురుషార్థత ఉంటుంది. కానీ కలగనేటప్పుడు కర్మఫలం పనిచేస్తుంది, కానీ అక్కడ మన ప్రయత్నం ఉండదు. అది జాగ్రత్తలో ఉన్న సుఖదుఖానికి కలలో కనపడేటటువంటి సుఖదుఖాలకి తేడా. ఏమిటి ఆ తేడా అంటే, మెలకువతో ఉన్నప్పుడు మన సుఖదుఖాలు కర్మఫలం వలననే జరుగుతున్నాయి, మన ప్రయత్నం ఉంటుంది, అక్కడ మనకు విల్ పవర్ ఉంటుంది మెలకువతో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఫ్యాన్ కింద కూర్చున్నారు, ఏదో ఘాటు వాసన వస్తుంది. ఆ ఘాటు వాసన కొంచెం కష్టంగా ఉందనుకోండి, దుఃఖం ఇచ్చిందనుకోండి, ఇప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా వచ్చాం, మన విల్ పవర్ ఉపయోగించాం. మనం కర్మఫలం ఏమి ఇస్తున్నది? ఘాటు వాసన వస్తున్నది అని ఒక ఫలం మనకు అనుభవిస్తున్నాం ఇప్పుడు. అవునా? అంటే ఇక్కడికి రావడం, కూర్చోవడం అంటే మన ప్రయత్నం ఒకటి ఉన్నదిగా. అవునా? అట్లాగే అన్ని పనులు కూడా. కానీ నిద్రలో ఘాటు వాసన చూశారనుకోండి, నిద్రలో కాదు, నిద్రలో ఏం చూడలేరు, కలలో ఘాటు వాసన వచ్చిందనుకోండి, అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ కూర్చున్నాం? కలలో ఎక్కడికి పోలేదే, మన ప్రయత్నం ఏం లేదుగా. కానీ అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. బురదలో జారిపడ్డాం అన్నా, నేను ఎక్కడికి పోయినాను, ఎక్కడికి పోకుండానే బురదలో ఎట్లా జారిపడ్డాను? మన ప్రయత్నం లేకుండానే కలలో మనం దుఃఖాన్ని అనుభవిస్తాం, లేకపోతే సుఖాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఇట్లా కాక పైనుంచి వెళ్ళింది, ఇట్లా మన కళ్ళలో పడింది. అది ప్రయత్నం ఉందా లేదా? కళ్ళు చూసినాయా లేదా? అదేమిటో వచ్చి లోపలికి వచ్చి హాల్లో విహారం చేస్తుంది. కాకులు కూడా వస్తున్నాయి. నేను ఒక కాకి అన్నానంటే కాకి, అంతే, పావురం అనకూడదు. నేను చూసింది కాకి. సో ఆ కాకి వచ్చినప్పుడు చూసాం, మన ప్రయత్నం ఉంది అక్కడ. నిద్రపోయే కలలో ఉన్నప్పుడు కాకిని చూసాం, అక్కడ మన ప్రయత్నం ఏం లేదు, కర్మఫలం కాకిని చూపిస్తుంది. అక్కడ అప్రయత్నం, ఇక్కడ ప్రయత్నం. ఇప్పుడు అర్థమైంది కదా, కలకి జాగ్రత్తకి అనుభవాలకి తేడా ఉన్నది. అదొక విషయం. అసలు ఈ కళ అనేది ఎక్కడ వస్తున్నది? నిద్రలోకి పోతేనేమో హృదయంలోకి వెళ్ళిపోతాం, ఏం తెలియదు. మెలకువతో ఉంటేనేమో ఇంద్రియాలన్నీ బయటికి చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఒకటి ఉన్నది మనకు, ఇంటర్మీడియట్. మెలకువ కాదు, నిద్ర కాదు, మధ్యలోదేమిటి అంటే స్వప్నం, కళ. అప్పుడు ఏం జరుగుతున్నది అంటే శాస్త్రం చెప్తోంది, ఈ అనుభవం అనేటువంటిది నాడులలో మధ్యలో జరుగుతుందట. 72,000 నాడులు ఉన్నాయి. ద్వాసప్తతి ఇక్కడ చెప్పారు చూడండి, మంత్రంలో తర్వాత మంత్రంలో వస్తుంది, ద్వాసప్తతి సహస్రాణి అని. ఈ 18వ మంత్రంలో స్వప్నం అప్పుడు ఈతను ఎలా అనుభవిస్తాడని చెప్పి తర్వాత విషయం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు స్వప్నాన్ని గురించి. మహారాజో భవతి, స్వప్నంలో మహారాజుగా వ్యవహరిస్తాడు, ఆహా రాజుగా ఉంటాడు. తదు తేవ ఉన్నది అంటే దాన్ని ఎలా విభజించాలంటే తత్ ఉత ఇవ, తదు తేవ, తదు ఉత ఇవ తదు తేవ. తత్ ఉత, ఉత అంటే లేక, లేక అని అర్థం. తత్ అంటే ఆ స్వప్నంలో ఉత మహారాజుగా కానీ, ఉత ఇవ బ్రాహ్మణ మహాబ్రాహ్మణగా, బ్రాహ్మణుడిగా కానీ, పండితుడిగా కానీ,
లేక ఉత ఉచ్చ అవచ నిగచ్చతి. ఉచ్చ అవచం అంటే ఏంటి? మంచి హై పొజిషన్లో ఉన్నట్లుగా మంచి మంచి కళలు, లేదా పెట్టె పోగొట్టుకుంటాడు, పరుసు పోగొట్టుకుంటాడు, జారి పడతాడు, పులి వెంట పడుతుంది, అవచం హీనమైనటువంటివన్నీ వస్తాయి. ఏమిటంటే పాడుకలలండి అంటారు చూసారా, ఆ పాడుకలలే అవచం. పొద్దున్నే లేవంగానే అన్ని పీడకలలు, ఆ పాడుకలను పీడకలలు ఏమిటనండి, అన్ని రాత్రి పీడకలలు వచ్చినాయి అంటాడు. ఆ పీడకలననే వార్తని ఇక్కడ ఏం చెప్తుంది ఉపనిషత్తు? అవచం నిగచ్చతి. పీడకలలు వస్తాయి కొన్ని కొన్ని, చాలా పొద్దున్న లేచిన తర్వాత జ్ఞాపకం వస్తే మళ్ళీ భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా. ఉచ్చ అంటే ఏమిటి? ఏదో కొండ ప్రాంతానికి వెళ్ళినట్లు, గుడికి వెళ్ళినట్లు, ఎవరినో చూస్తున్నట్లు, హాయిగా విహారం చేస్తున్నట్లుగా అవచం. హయ్యెస్ట్ అన్నమాట, లోవెస్ట్ హయ్యెస్ట్. ఉచ్చ అవచాలు నిగచ్చతి. లేదా తే ఉత తదు తేవ అంటే ఇవ. ఇవ అంటే ఏమిటి? లాగా, మహారాజులాగా, బ్రాహ్మణుడిలాగా, అంతే కదా, లాగానే కదా. మహారాజు కాలేదు ఆయన, మొద్దు చదువుకునేవాడు బ్రాహ్మణుడైనాడు అక్కడ. లాగా బ్రాహ్మణులైనట్లుగా, కింద పడినట్లుగా, జారి పడినట్లుగా, పరుసు పోగొట్టున్నట్లుగా. అందుకని ఇవ అని అర్థం. ఇవ అంటే అవి పోగొట్టుకున్నట్లుగా అని అర్థం. అవి నిజంగా కాదు కదా, లాటరీ వచ్చినట్లుగా నిజంగా రాలేదుగా. ఆ ఇవ అనేది చాలా ముఖ్యం. కళలో అన్నీ అనుభవించినట్లుగా అనిపిస్తుంది. ఇవ సహ యథా మహారాజ. ఏ విధంగా అంటే మెలకు గురించి చెప్తున్నా. కళలో మహారాజులాగా, బ్రాహ్మణులాగా, లేక కొంచెం సుఖపడుతూ ఆనందంగా మంచి మంచి, లేకపోతే నష్టపోయినట్టుగా. అది ఎట్లాగండి అంటావా? మెలకుతో ఉన్నప్పుడు ఒక మహారాజు గారు హాయిగా ఆయన యొక్క మనుషులతో నడిచిపోతున్నాడు. ఆయనకి పరివారం ఉంటుంది కదా, మంత్రులు అమాత్యులందరూ ఉంటారు కదా. జానపదాన్, ఎలాగైతే ఒక మహారాజు హాయిగా నడిచిపోతూ ఉంటాడో మెలకుతో ఉన్నప్పుడు, మహారాజా జానపదాన్ గృహీత్వ, తన యొక్క పరివారాన్ని తీసుకొని, గృహీత్వ స్వే జనపదే, తన రాజ్యమునందు, స్వే జనపదే అంటే తన రాజ్యమునందు, యథాకామం పరివర్తతే, ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటాడో. ఆయనకేంటండి, తన రాజ్యంలో తన పరివారంతో తిరిగేటప్పుడు ఎంత దర్జాగా తిరుగుతాడు, ఎంత దర్జాగా, ఎంత ధైర్యంగా, ఎంత ఆనందంగా, ఎంత గొప్పగా తిరుగుతాడు ఆయన. అట్లా తిరుగుతాడు ఈ కలలో ఈ అబ్బాయి, నిద్రపోయేవాడు. పెద్ద మంది మార్బలం ఉన్నట్లుగా రాజులాగా తిరుగుతాడు. ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. కానీ అట్లా ఎలాగైతే మెలకుతో ఉన్నప్పుడు ఒక రాజు ఆనందంగా తిరుగుతాడో తన జలంతో, అట్లాగే ఈయన కూడా తిరుగుతాడు కలలో. రాజు అయిపోయినాడు కలలో. బహుపరాక్ బహుపరాక్ అంటున్నారు అందరూ కలలో. యథా, ఏ విధంగా అయితే రాజు తన యొక్క శ్రేణులతో వెళతాడో, అంటే యథాకామం, తను అనుకున్నట్లుగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతాడు రాజు. ఆయనకి రాజు కదా, ఆయనకేముంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతాడు. ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్ళు అక్కడికి తీసుకుపోతారు. ఇలా అలా వెళ్ళాలంటాడు అంతే. కలలో వెళుతున్నాడు అట్లాగే రాజులాగా. లేదా ఏవమే వైష, అదే విధంగా ఇక్కడ కూడా ఏవం ఏవ, అదే విధంగా ఏషః ఏతత్ ప్రాణాన్ గృహీత్వ, ఇది విషయం ఇక్కడ స్వప్నం. చూడండి, అదేవిధంగా ఇక్కడ కూడా ఏతత్ ప్రాణాన్ గృహీత్వ, ఏతత్ అంటే ఈ స్వప్న కాలమునందు కూడా ప్రాణాన్ గృహీత్వ, తన యొక్క ఇంద్రియాలన్నింటి కూడా తీసుకొని స్వే శరీరే యథాకామం పరివర్తతే, తన యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ మనస్సు ఏం చేస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రొజెక్ట్ చేస్తే ఏంటంటే కల్పన చేస్తుంది. మనస్సు కల్పన చేసి తన ఇంద్రియాలను, వేరే ఇంద్రియాలని, వేరే మనుషుల్ని, వేరే యొక్క రూపాలన్నీ సృష్టించుకుంటుంది
కల్పన చేస్తుంది మనస్సు. ఏనుగులు చూసాం, గుర్రాలు చూసాం, ఏమైనా బయట నుంచి తీసుకెళ్ళామా? రాత్రిపూట వెళ్ళేటప్పుడు వీళ్ళ కల వస్తుంది నాకు, ఇవన్నీ తీసుకుపోవాలని చెప్పి ఏమైనా తీసుకెళ్ళామా? ఏం లేదు. కానీ అన్నీ సృష్టిస్తుంది, కల్పన చేస్తుంది మనస్సు. మనస్సు తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల నుంచి కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎక్కడ చేస్తున్నది ఈ ప్రొజెక్షన్? ఎక్కడ కల్పన చేస్తున్నది? వచ్చేది కొన్ని సెకండ్లేనండి కళ. మనకు ఎన్నో గంటలు చూసినట్లు ఉంటుంది. రాత్రి అంతా ఒకటే కళ, రాత్రి అంతా కళ వస్తే ఇంకంతే, నువ్వు అవుట్. సెకండ్స్ 20 సెకండ్లు కూడా ఉంటుందో ఉండదో కళ, కానీ మనకు గంటలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంత తక్కువ కాలంట కళ. కానీ కలగనే వాడికి అంత తక్కువ కాలం అనిపించదు. వాడి టైం జోన్ వేరు, మన టైం జోన్ వేరు. కలగనే వాడి కలర్ సమయం, వాడి టైం జోన్ వేరుగా ఉంటుంది. టైం పారాడైమ్ వేరేగా ఉంటుంది. ఏమిటి ఎంత దూరం వెళ్ళానో రాత్రి, ఎక్కడ వెళ్ళావు, ఎంత దూరం, ఎంత దూరం వెళ్ళాను, ఎంతసేపు ప్రయాణం చేశాను, కాళ్ళు నొప్పులు పుట్టినాయి అనుకో, అసలు వెళ్ళనే లేదు. కాళ్ళు నొప్పులు ఎట్లా పుట్టినాయి? చాలామంది పొద్దునే నిద్ర లేచి వాళ్ళకి అదే పని, కళ గురించి చెప్తుంటారు. ఎందుకంటే అదొక ఆనందం. ఎందుకంటే ఇక్కడ డబ్బులు లేవు, అక్కడ డబ్బులు చూశాడు, పర్సు, లాటరీ, అందుకని చెప్పుకోవడంలో ఆనందమే కదా. ఊహించుకోవడంలో బాధే ఉన్నది, ఎంతైనా ఊహించుకోవచ్చు. ఊహే కదా. కళ అంటే ఏముంటుంది? కల్పనే కదా, దానికేం కష్టపడక్కర్లేదు. అది చెప్తున్నారు. యథాకామం పరివర్తతే ఏవం ఇవ ఏషః స్వప్నకాలం నందు ఏతత్ ప్రాణాన్ని గృహీత్వా, ఈ ప్రాణం అంటే ఇంద్రియాలన్నింటినీ తీసుకొని, ఈ జీవుణ్ణి తీసుకొని, స్వే శరీరే యథాకామం పరివర్తతే, అదే కామంతో, అట్లాగే కోరికలతో పరివర్తతే, తిరుగుతాడు అన్నాడు. తర్వాత మంత్రం చదువుతాం. 19వ మంత్రం. అథ యదా సుషుప్తః భవతి యదా న కస్యచన వేద హితానామ నాడ్యో ద్వాసప్తతిః సహస్రాణి హృదయాత్ పురీతతం అభిప్రతిష్ఠంతే తాభిః ప్రత్యవసృత్య పురీతతిషేతే స యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వా అతిఘ్నీమానందస్య గత్వా శయిత ఏవమేవైష ఏతచ్చేతే అథ యదా సుషుప్తః భవతి. ఇప్పుడు మనకు 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, మెలకుతో ఉండేది; స్వప్నావస్థ, కలగనేటటువంటిది; తర్వాత నిద్రావస్థ, సుషుప్తి అవస్థ. ప్రతిరోజు ప్రతి మనిషికి 3 అవస్థలు ఉంటాయి. అవస్థ అంటే ఏమిటి ఇక్కడ అర్థం? స్థితి. నిద్రావస్థ గురించి చెప్పారు, చెప్పి మళ్ళీ స్వప్నావస్థ గురించి చెప్పారు అజాతశత్రువు. మళ్ళీ ఈ యొక్క నిద్ర నుంచి, స్వప్నం నుంచి నిద్రలోకి వెళతాడు. చూడండి, మనం మెలకుతో ఉన్నాం. మెలకుతో ఉన్న వాళ్ళం నిద్రలోకి పోతాం, కలలోకి పోం వెంటనే. అక్కడ మనకు ఏమి తెలియదు ఎక్కడికి పోతున్నాము, కానీ ఇక్కడ చదువుకోవాలి. మెలకుతో ఉన్న వాళ్ళం నేరుగా నిద్రలోకి వెళతాం, నేరుగా కలలోకి వెళ్ళాం. నిద్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలలోకి వెళతాం. కలలో నుంచి నేరుగా మేలుకోం, కలలో నుంచి నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నిద్రలో నుంచి మేలుకోవాలి. నిద్ర ఒకటి క్యారిడార్ లాగా. ఎలా క్యారిడార్ అంటే
మెలకువతో నుంచి నువ్వు కలలోకి పోలేవు నేరుగా, కలలో నుంచి నేరుగా మెలకువ రాదు. అందరం కూడా నిద్రలో నుంచే వెళ్ళాలి. కలలోకి వెళ్ళినా మెలకువకు వచ్చినా నిద్ర ద్వారా కల కనాలి, నిద్ర ద్వారా మెలుకోవాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? నిద్రలోన కలలోన? మెలకువలో తెలుసుకోవాలి. మెలకువలో ఎట్లా తెలుసుకుంటాం? గురువుగారి ముఖం ముందు కూర్చొని మనం గురుముఖంగా విని అది విచారణ చేసి అర్థం చేసుకుంటాం. ఓహో ఇలాగా పడుకోగానే నిద్ర వస్తుంది, నిద్ర రాగానే కల వస్తున్నది, కలలో నుంచి వచ్చాం అనుకుంటాం మనం, కానీ రాము. కలలో నుంచి నిద్రలోకి కొంచెం సేపు అయినా వెళ్ళి ఎట్లా వస్తాం. గురువుగారికి ఎట్లా తెలిసింది ఈ విషయం? శాస్త్రానికి ఎట్లా తెలిసిందంటే శాస్త్రం భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనే కదా సృష్టి చేసింది. కనుక వేదం ఇచ్చినటువంటి భగవంతుడికి తెలుసు, భగవంతుడు మనకు చెప్తున్నాడు ఇప్పుడు ఉపనిషత్ రూపంగా. మనం వినే మాటలన్నీ కూడా భగవంతుడి వాక్యాలు, మనిషికి తెలిసేది కాదు ఇది. ఇప్పుడు అది ఒక ప్రమాణం మనకు. ఇందాక చెప్పాలనుకోలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఇది పురుష బుద్ధి నుంచి వచ్చింది కాదనడానికి ఒక ప్రమాణం. చూడండి ఇక్కడ బాగా ఆలోచించండి. ఏ వ్యక్తి కూడా కలలో ఎక్కడికి పోతాం, ఎలా ఉంటాం, నిద్రలోకి ఎట్లా జారిపోతాం, మళ్ళీ కలలో నుంచి నిద్రలోకి వచ్చి నిద్రలో నుంచి మెడకుకు వస్తాం అనేది మానవుడు చెప్పగలడా? చెప్పలేడు, సాధ్యం కాదు. మానవుడికి పురుష బుద్ధి అంటారు. బుద్ధి పనిచేసేది ఎప్పుడు పనిచేస్తుంది? జాగ్రత్త అవస్థలో. నిద్రలో పనిచేయదు, కలలో పనిచేయదు. వాడికి తెలియదు కళ గురించి నిద్ర గురించి చెప్పాలంటే శాస్త్రమే చెప్పాలి. శాస్త్రం అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడికి మాత్రమే తెలుసు, సృష్టి చేసిన వాడు ఆయన కనుక. మీరు ఇంట్లో వంటింట్లో ఎక్కడ ఏం పెట్టారో, ఏ డబ్బాలో ఏం పెట్టారో మీకు తెలుస్తుంది. మిగతా వాళ్ళు క్రొత్త వాళ్ళు వస్తే వెతుక్కుంటారు, ఎందుకంటే అరేంజ్ చేసింది మీరు. ఎక్కడ ఏం పెట్టారో మీకైతే టక్కని తెలుస్తుంది. అవతల వాడు వచ్చి వెతికి అంటే కుదరదు. అదేవిధంగా భగవంతుడు ఈ సృష్టికర్త కనుక ఆయనకు అన్నీ తెలుస్తాయి. నిద్ర గురించి మాట్లాడాలన్నా, కళ గురించి మాట్లాడాలన్నా సామాన్య మానవుడికి తెలియదు. ఇది ఒక ప్రమాణం. శాస్త్రము భగవంతుడు వేరు కాదనేదానికి ఇది ఒక ప్రమాణం అని ఇప్పుడు అనిపించింది నాకు, చెప్తున్న విషయం. ఇదంతా చిన్న తర్వాత, ఇంత చదివిన తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తోంది అసలు ఈ వేదాలు ఏమిటి, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఆయన ఇచ్చాడని మీరు చూశారా? వార్తలు చదువు, కళ గురించి చెప్తున్నారు కదా, ఇది మనుషులు చెప్పేదా? మనుషులకు అర్థమవుతుందా? వాడు నిద్రలో ఉన్నప్పుడు వాడికి ఏం తెలియదు కదా, ఏం చెప్తాడు? కలగనే వాడికి కళ గురించి ఏం జరుగుతున్నదో ఎలా చెప్పగలడు? చెప్పాలంటే ఇంద్రియాలు పనిచేయాలి, మనస్సు పనిచేయాలి, బుద్ధి పనిచేయాలి. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అక్కడ పనిచేయడం లేదు కనుక మానవుడు, సామాన్య మానవుడు చెప్పలేడు. బాగా ఆలోచించండి ఇంటికి వెళ్ళి. కనుక మనం శాస్త్రాన్ని భగవత్ స్వరూపంగా ఎందుకు పూజిస్తామంటే అదే కారణం. నమ్మకంతో పూజించడం అది వేరే విషయం. తెలియనంత వరకు నమ్మకంతో పూజించాలి, శ్రద్ధతో పూజిస్తాం శాస్త్రాన్ని. కానీ మనం ఒకసారి తెలుసుకుంటున్నప్పుడు ఇది నమ్మకంతో పూజించేది కాదు, తెలుసుకొని మనం దాన్ని గౌరవిస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఇది ప్రమాణం అంటే. ఇంతవరకు చాలు అనుకుంటా ఈ విషయం కదా. తర్వాత ఏం చెప్తున్నా, యదా కస్యచన భేద. కస్యచన అంటే కించన. అక్కడ ఇతనికి ఏమీ తెలియదు. ఎప్పుడైతే మనిషి నిద్రలోకి జారిపోతాడో అప్పుడు ఏమీ తెలియదు. కస్యచన అనేదాన్ని కించనగా మార్చుకోవాలి. ప్రింటింగ్ మిస్టేక్ కాదు, కించన అంటే ఏమీ తెలియదు. ఏమీ తెలియదని ఉపనిషత్తు చెప్పకముందే మనకు తెలుసు, అది మాత్రం చెప్తాం. ఎందుకంటే మెలకువతో ఉన్నాం కదా. నిద్రలో రాత్రి నా కించిద్ అవేదిషం, అహం సుఖం అస్వాప్సం నా కించిద్ అవేదిషం, నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియదు అని చెప్తాం కదా. కించన వేద, ఏమైంది అక్కడ? ఎందుకు తెలియలేదు? హితానామ నాడ్య హృదయాకాశే తిష్టతి. మనం అక్కడ సప్లై చేసుకోవాలి. హితానామ నాడ్య, ఈ జీవుడు చిదాభాసుడు హిత అనే నాడి గుండా వెళతాడట.
హితానామ నాడ్య, నాడుల గుండా ఎక్కడికి వెళ్తాడు? హృదయాకాశే తిష్టతి, హృదయాకాశంలోకి వెళ్తాడు. అంటే స్వప్నం నుంచి మళ్ళీ హితానాడి ద్వారా నిద్రలోకి వెళ్ళిపోతాడు. హృదయాకాశే తిష్టతి. ఏమిటి నాడి అంటారు? నరాలంటే రక్తనాళాల, రక్తం ప్రసరించే నాళాలు కాదు. మనం శాస్త్రంలో ఇక్కడే ఛాందోగ్యం బృహదారణ్యకంలోనే ఒక చోట వస్తుంది. నాడి ఎంత పెద్దది అనే విషయానికి ఇక్కడ చెప్తారు. నమ్మశక్యం కాదు అది. ఒక వెంట్రుకని నిలువుగా 100 సార్లు దాన్ని కట్ చేయాలి. నిలువుగా, అడ్డంగా కాదు, నిలువుగా కట్ చేస్తే ఆ 100లో ఉన్నటువంటి ఒకదాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని 100గా కట్ చేయాలి. ఉదాహరణకి కట్ చేశారే అనుకోండి, చేయలేరు, చేయగలిగితే ఒకవేళ ఎంత ఉంటుంది దాని సైజు? అంత సైజులో ఉంటుందట నాడి. కంటికి కనపడదు. దాని గుండా ఈ జీవుడు ప్రయాణిస్తాడట లోపలికి. కనుక మన కళ్ళు చూసేది సత్యం కాదు. కళ్ళ ద్వారా తెలుసుకుండేదే, చెవుల ద్వారా వినేదే సత్యం అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి లేదు. నువ్వు కళ్ళు ద్వారా సూర్యోదయం చూస్తున్నావు, అది భ్రమ అని తెలుస్తున్నది. తర్వాత సూర్య ఉదయం లేదు. నీ అనుభవం భూమి స్థిరంగా ఉన్నదనే నీ అనుభవం, అది సత్యం కాదు. భూమి తిరుగుతున్నది, భూమి గుండ్రంగా ఉన్నది, నీకేమో సదరంగా ఉన్న అనుభవం ఉన్నది. కనుక మనం తెలుసుకున్నవన్నీ సత్యం అనుకోకూడదనడానికి 3 ప్రమాణాలు చాలు. ఏమండి నేను చూసేవన్నీ సత్యం అన్నారు. నువ్వు చూసేది సూర్యోదయం సత్యమా? నువ్వు చూసే భూమి సదరంగా ఉంది. పాఠం ఏం చదువుకున్నావు చిన్నప్పుడు స్కూల్లో? భూమి గుండ్రముగా నుండును. కనుక మన అనుభవాలు, మనం చూసేవి, మనం వినేవన్నీ కూడా సత్యం కావలసిన అవసరం లేదు. నువ్వు అనుకుంటున్న ఈ శరీరము, ఈ వేషం నువ్వు సత్యం అనుకుంటున్నావు, అది మరింత పెద్ద భ్రమ. ఇది నువ్వు భ్రమను తెలుసుకోవడానికి గురువు గారి ముఖంగా శాస్త్రాన్ని వింటే 10 సంవత్సరాలు, మనకు 10 సంవత్సరాలు అనగానే కళ్ళు తేలేస్తాం. కనురెప్పలు, కను బొమ్మలు ఎగరేస్తాం. అయ్యో 10 సంవత్సరాల, ఇప్పుడు 18 సంవత్సరాలు చదువుతున్నాం. 18 సంవత్సరాలు, 2000 సంవత్సరంలో మొదలుపెట్టాను ఇక్కడ క్లాసు, ఇదే హాల్లో, ఆ పక్క హాల్లో. 2000 సంవత్సరాల్లో, 2000 సంవత్సరం నుంచి వస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. అంటే 18 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అప్పుడు నేను 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంటా, అమ్మో నేను అప్పుడుదా బతుకుతాను అని అనుకున్నారు. హాయిగా వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు సరదాగా. మరొక 10 సంవత్సరాలు వింటాం, 20 సంవత్సరాలు వింటాం, మనకేంటి? కనుక విషయాన్ని తెలుసుకుంటున్నాను చూడండి. అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు ఇది. బృహదారణ్యకం అంటే ఎన్నో ఉపనిషత్తు. ఇది మనకు 12వ ఉపనిషత్తు. ఇప్పుడు 12వ ఉపనిషత్తు చదువుతున్నాం మనం. ముండక, కేన, కట, కైవల్య, ఈశావాస్యం, అన్ని ఉపనిషత్తులు. తైత్రయం, మాండూక్యం, ప్రశ్నోపనిషత్తు, ఎన్ని ఉపనిషత్తులు. చాందోగ్యం, ఐతరేయోపనిషత్తు, బృహదారణ్యకం. పేర్లే గుర్తులేవు, చదివి పూర్తి చేశాం. పేర్లే గుర్తున్నాయో లేవో అనుమానం. కనుక ఇంత చదివితే కానీ ఈ విషయం మనకు నిద్రలో కలలో నుంచి ఈ వ్యక్తి ఈ నాడుల ద్వారా హిత అనే నాడి గుండా హృదయాకాశంలోకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణం, వెళ్ళే ప్రయాణం అంటారు. 2 ప్రయాణాలు. మెలకువతో ఉన్న వ్యక్తి నిద్రలోకి వెళతాడు, నిద్రలో నుంచి కలలోకి వెళ్తాడు, కలలో నుంచి నిద్రలోకి, నిద్రలో నుంచి మెలకువకి అన్నప్పుడు హితానాడ్య హృదయాకాశం. ప్రతిసారి హృదయాకాశం గుండా రావాలి, హృదయాకాశం గుండా వెళ్ళాలి. అవి ఎన్ని నాడులు అన్నారు. ఇప్పుడు సరేనండి, అంత సన్నటి నాడి కంటికి కనపడదన్నారు, ఎన్ని ఉంటాయండి అన్నారు. 10 ఉంటాయా అన్నారు. 3 రకాలైన నాడులండి. ప్రైమ్ నాడీస్ అంటారు. ప్రైమ్ నాడీస్, మీడియం నాడీస్ అంటే మధ్యస్థంగా ఉండేవన్నమాట. అట్లాగే ఇంకొక రకంగా 3వ రకం కూడా ఉన్నాయి. ఆ నాడుల్ని మనం మైనర్ నాడీస్ అంటారు. చాలా మైనర్.
101 ముఖ్య నాడులు. శతంచ ఏకాచ హృదయస్య నాడ్యః. కఠోపనిషత్తులో చూసాం. శతంచ ఏకాచ హృదయస్య, మన యొక్క హృదయంలో 101 నాడులు ఉన్నాయని చెప్పి యమధర్మరాజు చెప్తారు అక్కడ. అంతేకాదు మీడియం సైజు నాడులు ఎన్నున్నాయంటే 72,000 ఉన్నాయి. 72,000 అన్నాడు. 72,000 నాడులు ఉన్నాయి మన హృదయంలో. హృదయాత్ పురీతతం అభిప్రతిష్టంతే. ఈ యొక్క మన హృదయాల్లో నుంచి ఇంకా చెప్పాలంటే మైనర్ నాడులు 72 కోట్లు ఉన్నాయిట. మైనర్ నాడి, పెద్దవి, చిన్నవి, ఇంకా చిన్నవి. ఇన్ని నాడుల గుండా ఈ జీవుడు ప్రయాణిస్తుంటాడు లోపల. కలలో నుంచి నిద్రకి, నిద్ర నుంచి జాగ్రత్తకి, జాగ్రత్త నుంచి కలలోకి, నిద్రలోకి, నిద్ర నుంచి కలకి. ఇదే పని, ట్రావెల్. కానీ మనకు తెలియదు. తెలియాలంటే బుద్ధి ఇంద్రియాలు లేవు అక్కడ, అందుకని తెలియదు. ఈ సబ్జెక్ట్ వినడం అనేది సామాన్యం కాదు, మనకు అందరికీ లభించదు ఇది. నిద్ర గురించి, కళ గురించి ఎవరండి చెప్తారు మనకు? ఉపనిషత్తు చెప్తుంది. ఏ ఉపనిషత్తు? బృహదారణ్యకం. బృహదారణ్యకం ఊరికి డైరెక్ట్గా చెప్తారా ఏమిటి ఎవరైనా? బృహదారణ్యకం చెప్పాలంటే అంతకుముందు ఉపనిషత్తులని చెప్పు ఉండాలి. ఉపనిషత్తులు చెప్తారా ఎవరైనా? డైరెక్ట్గా చెప్పరు, చెప్పకూడదు. సంప్రదాయం అయితే చెప్పకూడదు. భగవద్గీత చదివిన తర్వాత ఉపనిషత్తులు చెప్తారు. మీరు పాపం ఎంత కష్టపడి వస్తుంటే మరి భగవంతుడు అనుగ్రహిస్తాడా అనుగ్రహించడా? మీరు నిద్రపోయే నిద్ర ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. కళ అంటే ఏమిటని తెలుసుకుంటున్నారు. ఆ హిత 72,000 నాడుల గుండా 73 కోట్ల నాడులు. ఈ పురీతత్ నాడి అనేటువంటిది ఒక నాడి, హిత నాడి అంటారు దాన్ని. హృదయం నుంచి పురీతతం నుంచి శరీరానికి. హృదయంలోకి వెళ్ళిపోయినాం కదా, హృదయం నుంచి పురీతతానికి వెళతాం. ఆ కళ వచ్చేది అక్కడ నాడుల్లో వస్తుందట కళ. హృదయంలోకి పోయినామంటే ఫుల్ నిద్ర. మెలకువకు వచ్చామంటే నిద్ర లేదు, కళ లేదు. ఈ పురీతత అనే నాడిలోనే కళ వస్తున్నది. అదేవిధంగా మళ్ళీ శరీరం నుంచి పురీతతం నుంచి, హృదయం నుంచి పురీతతం నుంచి హృదయం, శరీరం నుంచి పురీతతం నుంచి హృదయం. అట్లా పురీతతం అనేది నాడి. కనుక జీవుడు నేరుగా హృదయంలోకి వెళ్ళిపోడు. స్ట్రైట్గా వెళ్ళడం హృదయంలోనికి వెళ్ళేటప్పుడు పురీతతం గుండా వెళతాడు, మళ్ళీ వచ్చేటప్పుడు పురీతతం గుండా వస్తాడు. అట్లా ఈ మధ్యలో కొంచెం కళ ఎక్కడొస్తుంది కరెక్ట్గా అనేది మళ్ళీ చదువుతాం వచ్చే వారం. ఇప్పుడు ఇంతటితో ముగిస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.